వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారా అండి అందరూ? ఇంక ఈరోజు శనివారం కదా అండి, దేవుడికైతే పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇంకా తర్వాత పని అంతా అయ్యాక ఇంకా బాబు కోసం అయితే కొంచెం స్నాక్ ఐటమ్ చేద్దామని ఇంకా ఈరోజు అయితే చేస్తున్నా అండి. వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, నాకే టైం కుదరట్లేదు. ఇది గోధుమ పిండి ఎలాగో తినొచ్చండి, వాడు ఉప్పు కారం ఇవి ఎలాగో తినొచ్చు. ఇంకా అందుకని గోధుమ పిండితోనే ఇట్లా చిన్న బిస్కెట్ టైప్లో చేస్తున్నా. ఇంకా గోధుమ పిండి తీసుకున్న, ఉట్టి ఉప్పు కారం వేసాను, కొంచెం ఆవు నెయ్యి వేసాను. ఇంకా మనము తెల్ల నువ్వులు అవి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే వీడు తినకూడదు కదా పత్యంలో, అందుకని అవి ఏమి వేయలేదండి. ఓన్లీ ఉప్పు కారం పసుపు కొంచెం వేసాను, కొద్దిగా నెయ్యి వేసా. ఇంకా బాగా కలిపేసుకొని గట్టిగా కలుపుకోవాలి, లూజ్గా కాకుండా బాగా ముద్దలాగా గట్టిగా కలుపుకొని కొద్దిసేపు అలా పక్కన పెట్టేసి మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి. మెత్తగా పిసుక్కోవాలి పిండి అయితే బాగా. చిన్నప్పుడు ఇవి మా అమ్మ ఎక్కువ చేసేదండి. మేము నలుగురం పిల్లలం మేము. చాలా ఒక డబ్బా నిండుగా చేసి పెట్టేది. బొరుగుల మిక్చర్ అని, అటుకులని చాలా చేసి పెట్టేదండి అప్పుడు మా అమ్మ అయితే. అది ఇప్పుడు గుర్తొస్తూ ఉంది వీడికి చేస్తూ ఉంటే. ఇంకా పిండి అయితే బాగా కలిపేసుకొని కొంచెం మందంగా ఒత్తుకోవాలండి. మనం చపాతీలాగా పలచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలన్నమాట. అప్పుడే మనకి అవి బిస్కెట్ టైప్లో వస్తాయి అవి. ఇంకా పక్కన ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా ఈలోపు ఇవి ఒత్తేసుకొని ఇంకా కట్టర్తో కానీ చాక్తో కానీ మనకి కావాల్సిన షేప్లో ఇవి కట్ చేసుకొని ఇంకా ఆయిల్ వేడెక్కాక అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి అయితే కనుక. వాడు వచ్చేసరికి చేసి పెడితే తింటాడని చెప్పి చేస్తున్నా అండి. వాడు 3:30, 4 అట్లా వచ్చేస్తాడు. ఇంకా చిన్న వాళ్ళ డాడీ కూడా లేరండి, మా సొంత ఊరు వెళ్ళారు. అంటే కొబ్బరి అంటే టెంకాయ చెట్ల తోట ఉందండి, అందులో మధ్యలో ప్లేస్ ఉంది. అంటే పెద్ద తోట ఏం కాదులేండి, చిన్న స్థలమే, 20 సెంట్ల స్థలము. పెద్ద ఉన్న భూస్వాములం ఏం కాదులేండి, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఇంకా మధ్యలో నిమ్మ చెట్లు నాటుదామని చెప్పి వెళ్ళాడండి. ఇంకా అందులో పాప కూడా అక్కడే ఉంది కదా, మా కూతురు. ఆ అమ్మాయి దగ్గర కూడా కొద్ది రోజులు స్పెండ్ చేసినట్లు ఉంటుందని వెళ్ళాడు. ఇవండి ఇవాళ మా ఇంటి ముచ్చట్లు.